ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చిన్నపిల్లలకు దిష్టి తీసేస్తాం. అయితే ఇదే దిష్టి ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలు ఆడనివ్వం అని వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్, కోనసీమకు మీ దిష్టే తగిలిందంట, మీరేటంటారు? తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో గానీ అన్ని తెలిసే మాట్లాడారు. కోనసీమ పచ్చదనం కారణంగానే రాష్ట్రం ఇడిపోయిందంట. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు. కోనసీమ కొబ్బరి చెట్లకు మీ దిష్టే తగిలి ఎండిపోయి అంట, మరి దానికి మీరేటంటారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఆయన ఎందుకు చెప్పాలండి క్షమాపణలో? పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. చెప్పకపోతే ఏడ్ చేస్తారు. క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. దిస్ ఇస్ టూ మచ్ సార్. మీరెవరు సార్ ఆ మాట చెప్పడానికి? సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. హోయమ్మో ఓర్ నాయనో, ఈ ఎవ్వరమంతా సోత్తుంటే కోనసీమ కొబ్బరి చెట్లకేమో గాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దిష్టి తగిలేలాగా ఉంది.